పాని పాని పమ మాప మాప మగ గ మగ మరి సని సగ మప పాని ప సని రి సమారి సని పమ కమ ప సని ప పని ప మరి సారి గమ జగ దానంద కారక ఇంద్రనీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనా ప్రమేయ వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత జగ దానంద కారక జయ జానకి ప్రాణనాయక జగ దానంద కారక రక్షణ విశ్వ విలక్షణ ధర్మ విచక్షణ గోదారి కలిసెనేమిరా డాండడ డాండ డాండ నినదమ్ముల జాండము నిండ మత్మవేదండము నెక్కినే పగడు నీ అభయ వ్రతమేదిరా गोविन्दाश्रित गोकुल बृन्द पावन जय जय परमानन्द गोविन्दाश्रित गोकुल बृन्द पावन जय जय परमानन्द అసలు రాముడెవరో రామాయణంలో చెప్పిన వాడెవరో తెలుసా అండి? మారీచుడు. 24,000 రామాయణ శ్లోకాల్లోంచి రాముడెవరు అని అడిగితే ఇప్పటికీ శ్లోకమే చెప్తారు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం భగవాన్. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మము.
ధర్మాన్నంతటినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే అదే రాముడు. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే నీ అర్చన, ఆనందం అంటే నీ భజన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? క్షమించండి, నాకు అక్కర్లేదు.